కోటేశ్వరరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అందరికీ కూడా నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్ అండి. ముందుగా అజయ్ సజ్జా గారు, ఏంటి అవినాష్ రెడ్డి పాత్ర ఏంటి అని ఎంఎం సుందరీష్ ధర్మాసనం అడగడం జరిగింది. అతనే మాస్టర్ మైండ్ అంటూ కూడా సిబిఐ ముఖ్యంగా లూత్రా చెప్పినట్టు తెలుస్తోంది. అంటే ఒక కొలిక్కి వచ్చినట్టేనా ఈ కేసుకి సంబంధించి, ఎలా చూడాలి అజయ్ గారు? గుడ్ ఈవినింగ్ చందు గారు, మీకు పెనల్ ఉన్న పెద్దలకి, అదేవిధంగా ప్రైమ్ 9 వీక్షకులందరికీ కూడా. చందు గారు, మార్చి 15, 2019 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘోరాతి ఘోరమైన హత్య వైఎస్ వివేకానంద రెడ్డి గారి జరిగింది. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మాట్లాడే మాట ఏంటంటే, ఆ రోజు ప్రభుత్వం మీదే కదా, మీ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగింది, ఎన్నికలకి సరిగ్గా 2 నెలల ముందు 3 నెలల ముందండి, మీ ప్రభుత్వ హయాంలోనే కదా జరిగిందని చెప్పేసి నిందలు వేయటమే కాకుండా వాళ్ళ సాక్షి పత్రికలో ఇంత పెద్ద ఆర్టికల్ రాశారు. చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలి పెట్టి దానికి రక్తాన్ని పూసి ఒక యానిమేట్ చేసి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. ఏ రోజైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో, హత్య జరిగిన తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇంటికి వెళ్ళారండి. ఎందుకంటే వాళ్ళ బాబాయ్ వాళ్ళ చిన్నాయన్ని పరామర్శించడానికి, ఆ డెడ్ బాడీని చూడటానికి వెళ్ళారు. ఇక్కడ మనందరికీ తేట తెల్లవయ్యే విషయం ఏంటంటే చందు గారు, ఇక్కడ ప్రజలందరికీ కూడా అర్థం అవ్వాల్సిన విషయం, అర్థమైన విషయం కూడా ఏంటంటే, ఎందుకంటే 6 ఏళ్ళు దాటిపోయింది ఆయన హత్య జరిగి, దాని మీద వాదోపవాదాలు వింటున్నాము. ప్రతిరోజు సునీతారెడ్డి గారు దాని గురించి వాళ్ళ నాన్నగారి చావుకి న్యాయం జరగాలి, దోషుల్ని శిక్షించాలని చెప్పేసి ఒక కూతురుగా తను కూడా తిరుగుతుంది, ఢిల్లీకి వెళ్తుంది, అన్నీ చేస్తుంది. ఎందుకంటే మా చిన్నాయనంటే నాకు ప్రాణం, నాడు మా తాతని చంపారు, ఆ తర్వాత మా అబ్బాయిని చంపారు, తర్వాత మా చిన్నాయన్ని చంపారని ఏడ్చి దొంగ కన్నీరు పెట్టిన జగన్మోహన్ రెడ్డి పైన తిరిగి ఈరోజు వాళ్ళ చెల్లి పోరాటం మొదలుపెట్టింది. ఎందుకంటే హంతకులకి జగన్మోహన్ రెడ్డి ఆశ్రయం ఇస్తున్నాడు అని. ఇక్కడ చందు గారు ఒక విషయం, ఏ రోజు కూడా సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి హంతకుడు అని చెప్పలేదు. హంతకులకు ఆశ్రయం ఇచ్చి ఆదుకుంటున్నాడు, ఇది సరైన పద్ధతి కాదు అని ఏ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడే. ఎందుకంటే నేను నా అన్నను నమ్ముకున్నాను, నా అన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా సరే నా తండ్రి చావుకు కారకులైన హంతకులు దొరుకుతారేమో, పట్టుబడతారేమో, వాళ్ళు శిక్షార్హులు అవుతారేమో నేను కోరుకుంటే, చివరికి ఆ హంతకులకి నన్ను ఆశ్రయం ఇస్తాడని చెప్పేసి సాక్షాత్ తనే మాట్లాడింది, మనం కాదు మాట్లాడింది. ఏ రోజైతే సునీతారెడ్డి గారు వచ్చి అవినాష్ రెడ్డి గురించి, లేకుంటే ఈ హత్య వెనుక అవినాష్ రెడ్డి పాత్ర ఎంత ఉంది, ఇంకా కుటుంబంలో ఎవరెవరు పాత్రలు ఉన్నాయని తను మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత, వివేకానంద రెడ్డి గారికి 2వ కుటుంబం ఉందని చెప్పేసి, అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, వాళ్ళు చంపుంటారేమో అని చెప్పేసి అవినాష్ రెడ్డి పెద్ద కాకన్ బుల్ స్టోరీ చెప్పాడు. ఆ తర్వాత డైరెక్ట్ సునీతారెడ్డి గారే చేయించుంటారు, సునీతారెడ్డి గారి వాళ్ళ హస్బెండ్ నర్రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేయించుంటారని చెప్పేసి ఇక్కడ కొత్త స్టోరీ నల్లారు. సార్, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే రాజు గారు, ఏ రోజైతే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిందో ఆ తెల్లారి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సమేతంగా అక్కడికి వచ్చి డెడ్ బాడీని చూసిన వెంటనే, సార్ పోస్ట్ మార్టం జరగల, పోలీస్ ఎంక్వైరీ జరగల, దానికి గొడ్డలే వాడారో, గడ్డపారే వాడారో, లేకపోతే గొడ్డల లాంటి వస్తువు ఇంకేమన్నా వాడారో ఎవరికి దాని క్లారిటీ లేదు. ఆ ఒంటి మీద ఎన్ని గొడ్డల పోట్లు పడ్డాయి, మొదటి ఎక్కడ పడింది, చివరి ఎక్కడ పడింది, ఇవన్నీ ఎవరికి తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కూర్చొని చూసినట్లు, లేకుంటే పక్కనే కూర్చొని చూసి చెప్పిన వాళ్ళు ఎవరైనా చెప్పున్నట్లుగా, మా చిన్నాయన్ని ఇన్ని గొడ్డల పోట్లు వేశారు, తర్వాత బాత్రూంలో నరికారు, అక్కడి నుంచి బెడ్రూమ్ తీసుకొచ్చి నరికారు, మళ్ళీ బాత్రూమ్ లో కమాండ్ మీద నరికారు, అక్కడున్న బ్లడ్ మొత్తం తుడిచి బాత్రూమ్ నుంచి బెడ్రూమ్ దాకా తీసుకొచ్చి ఈ రక్తం అంతా తుడిచి కుట్లు వేసి ఇవన్నీ కవర్ చేశారని చెప్పేసి ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన కదండి. నిజంగా అదంతా ఎవరు చెప్పాలి సార్? పోస్ట్ మార్టం జరుగుంటే పోస్ట్ మార్టం తర్వాత ఆ రోజు పోస్ట్ మార్టం కూడా వద్దని చెప్పారు సార్ వీళ్ళు. ఎందుకంటే సునీతారెడ్డి గారు రావటం ఆలస్యం అయ్యి ఉంటే పోస్ట్ మార్టం కూడా చేసే వాళ్ళు కాదు, పోస్ట్ మార్టం కూడా వద్దని చెప్పారు. కానీ సునీతారెడ్డి గారు పట్టుబట్టారు, ఆ రోజు పోస్ట్ మార్టం జరగాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా దాన్ని గుండెపోటని మాట్లాడారు సార్, ఆ తర్వాత రక్తపు వాంతులని మాట్లాడారు సార్. ఇవేమి తెలుగుదేశం పార్టీయో ఇంకొకరు ఎవరో మాట్లాడలేదు, వాళ్ళే మాట్లాడుతున్నారు ఇవన్నీ. నా రోజు రక్త చరిత్రను వాళ్ళే మాట్లాడారు, వివేకానంద రెడ్డి గారికి 2వ పెళ్లి జరిగింది, పిల్లలు ఉన్నారని మాట్లాడింది వాళ్ళే చంపుంటారని వాళ్ళే మాట్లాడారు. తర్వాత స్టోరీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది సునీతారెడ్డి గారి మీద నెట్టింది వీళ్ళే. సార్, ఈ రోజు ఏదైతే ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం ఏదైతే ఈ రోజు ఒక మాట ఇచ్చిందో, ఏదైతే సిబిఐ అధికారులని లేకుంటే ఏదైతే సునీతారెడ్డి గారి తరపున లాయర్లని అడిగారో, రేపు సెప్టెంబర్ 9వ తారీఖున మధ్యాహ్నం 2ంటికి మొత్తం కూడా తేటతెల్లం అవుద్ది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికం మొత్తానికి తెలుసు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకి ముఖ్య కారకులు ఎవరు, వాళ్ళని కాపాడుతుంది ఎవరు, వాళ్ళకి అండగా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు హత్య జరిగిన తర్వాత నాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ మీద నాకు నమ్మకం లేదు, నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సునీతారెడ్డి గారు పెట్టుకున్న ఆశలు ఏంటంటే, ఇంకా నా కుటుంబ సభ్యుల్లోనే నా అన్న ముఖ్యమంత్రి అయ్యాడు,
నా తండ్రి చావకి కారకులు ఎవరో హంతకుల్ని పట్టుకుంటాడు, వాళ్ళని న్యాయస్థానానికి ఈడుస్తాడు, చట్టం ముందు నిల్చోబెడతాడు ఆవిడ భారంగా నమ్మింది. నమ్మిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? నాకు సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, నాకు రాష్ట్ర పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉంది, ఎందుకంటే నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కాబట్టి నేను పోలీస్ అధికారులతో ఎంక్వైరీ చేయించుకుంటే సిబిఐ అవసరం లేదు అంటే, సిబిఐతో ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పేసి ఢిల్లీకి వెళ్ళి కోర్టుని కన్సల్ట్ అయింది ఎవరండి? సునీతారెడ్డి గారు. నా తండ్రికి న్యాయం జరగాలని ఆవిడ వెళ్ళింది, జగన్మోహన్ రెడ్డి గారు పంపించరా, తనంతరకు తను వెళ్ళింది, ఎందుకంటే న్యాయం జరగట్లేదు, ఇక్కడెక్కడే ఏదో జరిగింది, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడుతున్నారు. అన్న తర్వాత మొత్తం స్టోరీ బయటకు వచ్చింది. దస్తగిరి మొత్తం చెప్పాడు, ఏం చెప్పాడో క్లారిటీ ఉంది. తర్వాత దస్తగిరి జైల్లో ఉన్న తర్వాత జైల్లోకి చైతన్య రెడ్డి కానీ ఇంకొక ఆయన కానీ ఏ విధంగా మెడికల్ క్యాంప్ పేరుతో వెళ్ళి వాళ్ళని ఏ విధంగా బెదిరించారో ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి సార్, చట్టం దృష్టిలో నేరం చేసిన వాళ్ళందరూ కూడా శిక్షార్హులే. కొంచెం లేట్ అయి ఉండొచ్చు సార్, జస్టిస్ కొంచెం లేట్ అయి ఉండొచ్చు, కానీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు చంపిన వాళ్ళు ఎవరో, చంపించిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు ఎవరో, వాళ్ళకి అండగా ఉన్న వాళ్ళు ఎవరో అందరికి శిక్ష పడటం ఖాయం. రైట్. అజయ్ గారు, చిన్నపిరెడ్డి గారు ఏమంటారు? సునీత ఏదైతే ప్రస్తుతం విజ్ఞాపనలు ఉన్నాయో అవన్నీ కూడా న్యాయసమ్మతమైనవేనా? అదేవిధంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు పెట్టడం అనేది సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఈ కేసుకు సంబంధించిన పోలీసులకు సంబంధించి